రాధా మనోహర్ దాస్ ఒక వీడియోలో ఏమంటున్నాడంటే మన భారతదేశంలో క్రిస్మస్ వల్ల పొల్యూషన్ వస్తుందంట. లక్షల చెట్లు భారతదేశంలో నరుకుతున్నారంట ప్రతి సంవత్సరం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వీడియో మీద మీరు కామెంట్ చేయాలి. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో లక్షల చెట్లు క్రిస్మస్ వచ్చిన సందర్భంగా నరుకుతున్నారంట. దానివల్ల పొల్యూషన్ వస్తుందంట. అందుకని క్రిస్మస్ని బ్యాన్ చేయాలి అంటూ ఈ రాధా మనోహర్ దాస్ ఒక వీడియోలో మాట్లాడాడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నాను, మీరు కింద కామెంట్ చేయండి. మన భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల్లో సగం మంది క్రిస్మస్ జరుపుకోరండి. మీకు తెలుసో లేదో, భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా 50% మంది క్రిస్మస్ జరుపుకోరండి క్రైస్తవులు. ఆ 50%లో కూడాను చాలామంది క్రిస్మస్ ట్రీలు పెట్టుకోరండి. మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఆ 30%లో చాలామంది క్రిస్మస్ డెకరేషన్స్ చేయరు. క్రిస్టియన్స్ ట్రీస్ ఎవరు పెట్టుకుంటారంటే ఒక చిన్న ప్లాస్టిక్ ట్రీ తెచ్చుకొని పెట్టుకుంటారండి. ప్రపంచవ్యాప్తంగా అలాగే మన భారతదేశంలో ఎప్పుడు కూడా లక్షల చెట్లు నరికిన సందర్భాలు లేవు క్రిస్మస్ వల్ల. క్రిస్మస్ వస్తే ఎవరైనా ఒక ప్లాస్టిక్ చెట్టు ఇంట్లో పెట్టుకుంటారు. క్రిస్మస్ వల్ల ఎటువంటి పొల్యూషన్ లేదు. ఇది అందరికి కూడా తెలిసినటువంటి నిజమే. సో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వచ్చినప్పుడు ప్లాస్టిక్ చెట్లు ఇంట్లో పెట్టుకుని వాటికి డెకరేషన్ చేసుకుంటారు. అంటే క్రిస్టియన్స్లో చాలామంది క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోరండి. కొంతమంది క్రిస్టియన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నా కానీ కొంతమంది ఇంటికి డెకరేషన్ కూడా చేసుకోరు. మీకు అర్థమవుతుందా? కింద కామెంట్ చేయండి. ఇదివరకు పూర్వం రోజుల్లో క్రిస్మస్ వస్తే ఒక చిన్న కొమ్మ ఉంటుందండి, సరివి చెట్టు అంటారు. ఆ చిన్న కొమ్మ నరుక్కొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. కొంతమంది కింద కామెంట్ చేస్తున్నారు, మరి మన భారతదేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల చెట్లు నరుకుతున్నారు కదా ఫర్నిచర్ కోసం, అలాగే ఇంట్లో ఈ బెడ్ మంచాల కోసం కొన్ని లక్షల చెట్లు మన భారతదేశంలో నరకబడుతున్నాయి. మీకు తెలుసా? మరి దాని గురించి ఎవరు మాట్లాడలేదు ఎందుకు అని కింద కామెంట్ చేశారు. ఒక వీడియోలో రఘురామ కృష్ణరాజు గారు ఏమంటున్నారంటే, కేవలం ఎస్సీ దళితులు క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళకి కులం అనేది రద్దు అవుతుంది కదా అని ఆయన క్వశ్చన్ చేశారండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, ఎందుకు అందరూ కూడా దళితుల మీద పడుతున్నారు? రెడ్లు, కమ్మలు, బ్రాహ్మిన్స్ లక్షల మంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. మరి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దయిందా అడుగుతున్నాను. మరి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు రద్దయినాయా? రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు, మరి వాళ్ళ రాజకీయంగా వాళ్ళని రద్దు చేశారా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను. రెడ్లు, కమ్మలు కొన్ని లక్షల మంది, కోట్ల మంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. మరి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమీ రద్దు. కేవలం దళితులు మారితేనే క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు అయింది అంటే పాపం దళితులకి అన్యాయం చేసినట్లే కదా అది. దళితులు క్రిస్టియానిటీలోకి ఎందుకు వచ్చారు? హిందూ మతంలోకి వాళ్ళని రానివ్వలేదు కాబట్టి క్రిస్టియానిటీలోకి వచ్చారు. మళ్ళీ క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు అయింది, మీ రిజర్వేషన్ పోతుంది, మీ అవసరాలన్నీ రద్దు అవుతాయి, మీరు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది తప్పు కదా? అవునా కదా? మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని.